అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. డ్యూటీ ముగించుకొని తిరిగి వచ్చినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పుడు కర్నూలు జిల్లా సి బెలగల్ గ్రామానికి చెందిన పెద్దయ్య డోన్ రైల్వే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి హూబ్లీ నుంచి విజయవాడ వెళ్లే రైలులో భద్రత డ్యూటీ ముగించుకొని ఆదివారం ఉదయం డోన్ స్టేషన్కు చేరుకున్నారు. డ్యూటీ ముగిసిన తర్వాత తన వద్ద ఉన్నటువంటి సర్వీస్ రివాల్వర్ను స్టేషన్లో అప్పగించే క్రమంలో ప్రమాదవశాత్తు అది మిస్ఫైర్ అయిపోయింది. ఈ ప్రమాదంలో బుల్లెట్ నేరుగా పెద్దయ్య శరీరంలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పెద్దయ్యకు ఒక భార్య, పిల్లలు కూడా ఉన్నారు. ఆయన మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక దీనిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గన్ మిస్ఫైర్ కావడం పైన కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. గన్ అప్పగించేటువంటి క్రమంలో గన్ ఎలా మిస్ఫైర్ అవుతుందనేది ఇప్పుడు పలు అనుమానాలకు కూడా కలిగిస్తుంది. ఏదేమైనా డ్యూటీ ముగించుకొని మరి కాసేపట్లో ఇంటికి వెళ్తాడు అనుకున్నటువంటి క్రమంలో ఇలా జరగడం చాలా దురదృష్టకరంగా మారింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ కిరణ్, ఎలా జరిగింది ఈ ప్రమాదం? దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? నంద్యాల జిల్లా డోన్ రైల్వే అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అయితే పొద్దున ఉదయాన్నే చోటు చేసుకుంది. ఈ ఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే గన్ను డ్యూటీ ముగించుకొని ఆ గన్ను హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో మిస్ఫైర్ అయ్యి తలకి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారని చెప్పేసి అక్కడ వాళ్ళైతే దర్యాప్తులో అయితే తేలింది. కుటుంబ సభ్యులు మాత్రం అదే గన్ మిస్ఫైర్ అయిందా లేకుంటే ఇంకేమన్నా అనుమానాలు అయితే కుటుంబ సభ్యులు అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. విధి నిర్వహణలో ఇలా జరగడం అనేది వాళ్ళకైతే చాలా కుటుంబంలో అయితే శోక చంద్రంలో అయితే మునిగిపోవడం జరిగింది. అయితే మృతుడు ఎవరైతే కానిస్టేబుల్ పెద్దయ్య భార్య, అలాగే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కూడా, కుమారుడు కూడా 95వ బ్యాచ్ చెందిన వ్యక్తి, కుమారుడు కూడా డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి. అయితే ఇది మిస్ఫైర్ కావడంతో అక్కడ రైల్వే పోలీసు కూడా కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతికైతే గన్ మిస్ఫైర్ కావడంతోనే మృతి చెందాడనేది ప్రాథమిక సమాచారం అయితే వాళ్ళైతే పోలీసులు అయితే తెలపడం అయితే జరుగుతుంది. రైట్ కిరణ్. సో ఏదేమైనా కూడా డ్యూటీ ముగించుకొని మరి కాసేపట్లోనే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో డ్యూటీ అయిపోయిన తర్వాత కాసేపు వారితో కాలం గడపబోతున్నాడు అనేటువంటి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఇంట్లో వాళ్లకు ఇలాంటి పరిణామం ఎదుర్కోవడం అనేది ఒక్కసారిగా వారు కూడా తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. పూర్తిగా అక్కడ చూడొచ్చు, ఇద్దరు బిడ్డలతో పాటుగా అక్కడ వారు కూర్చొని ఎంత విలపిస్తున్నారో. ప్రభుత్వ ఉద్యోగము, మంచిగా రోజు ఉద్యోగానికి వెళ్ళి తిరిగి ఎప్పటి మాదిరిగానే అక్కడ తన యొక్క రివాల్వర్ని అక్కడ అప్పచెప్పి తను మరలా ఇంటికి వచ్చి మరలా నెక్స్ట్ డే మరలా విధులకు వెళ్ళేటువంటి పరిణామం ఉంటుంది. ఇలాంటి క్రమంలో అక్కడ తన యొక్క తుపాకీని అక్కడ పెడుతున్నటువంటి క్రమంలో అది పేలి ఆ ప్రమాదవశాత్తు తాను మరణించేటువంటి పరిణామం రావడం అది ఒక్కసారిగా ఊహించుకోనంటేనే అది చాలామంది అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అర్థం కావట్లేదు. అదేంటి రెగ్యులర్గా తుపాకీ తీసుకుని వెళ్తాడు, అది ప్రమాదవశాత్తు తలిగి చనిపోవడం ఏంటి అనేటువంటి ఆందోళన వాళ్ళకు ఉంటుంది. వారికి కూడా అదే అనుమానం కలుగుతుంది, అక్కడ నేరుగా ఆ స్పాట్లో లేరు కాబట్టి. కానీ అక్కడ జరిగిన దాని ప్రకారం చూస్తే అది ప్రమాదవశాత్తు అక్కడ పేలిపోయింది, అక్కడ గన్ పెడుతున్నటువంటి సందర్భం అని అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనా కూడా దీనికి దర్యాప్తు అయితే కూడా కొనసాగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లోనో లేకుంటే రేపటి వరకన్నా వచ్చే అవకాశం ఉంది.